వెల్కమ్ టు మాస్టర్ కే టీవీ. ఇప్పుడు సినిమాల విషయానికి వస్తే అంతటా వినిపించేది ప్రభాస్ కల్కి గురించి. కల్కి ఈ మధ్య చిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా జరిగింది రామోజీ ఫిల్మ్ సిటీలో. అయితే ఆ కథ ఏంటి అనేది అందరూ ప్రేక్షకులు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు. ఆ కథ సంబంధించి చిన్న లీకేజీ జరిగింది. ఆ కథ ఏంటి అనేది ప్రముఖ ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే. ఏంటండి కల్కి గురించి మీకు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చిందని తెలిసింది. ఆ కల్కి కథ ఏంటి అనేది అందరూ ప్రభాస్ అభిమానులే కాదు సినీ అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి కల్కి గురించి అప్డేట్స్ ఏంటండి? మొన్న కల్కి బుజ్జిని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత పెద్ద వెహికల్, ఆ తర్వాత చిన్న యానిమేటెడ్ మూవీ లాగా అసలు ఆ క్యారెక్టర్స్ ఏంటి, భైరవ ఎవరు, ఇవన్నీ రివీల్ చేశారు. అశ్వత్థామగా అప్పుడు మన అమితాబ్ బచ్చన్ని కూడా రివీల్ చేసేసారు. ఇంకా రావాల్సింది ఎవరు, దీపికా పదుకొనే క్యారెక్టర్ ఏంటి, కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ఏంటి, దిశా పటాని క్యారెక్టర్ ఏంటి, ఇంకా చాలామంది ప్రముఖులు ఉన్నారు దీంట్లో. సైడ్ రోల్స్, క్యామియో రోల్స్ చేసిన వాళ్ళు రాజమౌళి గారు ఉన్నారు, ఆర్జీవి గారు ఉన్నారు, రానా గారు ఉన్నారు, విజయ్ దేవరకొండ ఉన్నాడు, మృణాల్ ఠాకూర్ ఉంది, అండ్ అలాగే ఇంకా శోభన గారు, సీనియర్ నటి శోభన గారు ఉన్నారు. ఇంకా బోల్డన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. మరి వీళ్ళందరూ ఏం చేస్తారు, ఎలా ఉంటారు, ఈ యూనివర్స్లో ఎవరి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది ఒక సస్పెన్స్. రిలీజ్ అయ్యే వరకు మనకు తెలియదు. అంటిల్ అండ్ అన్లెస్ ఒక ట్రైలర్ రిలీజ్ అయితే తప్ప మనం అందులో ఉన్న అద్భుతాలు చూడలేం. ట్రైలర్ రిలీజ్కి ఆల్రెడీ డేట్ లాక్ చేశారు. జూన్ 10, రేపు ఇంకో 5 రోజుల్లో. అండ్ ఎలాగో 27వ తారీఖు వస్తుంది. ఈలోపు దీన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ ఉంటుంది, ఎంత గ్రాండ్గా చేస్తారనేది ఒక సస్పెన్స్గా ఉండిపోయింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే కల్కి కథ ఏంటి అంటే, మనము డార్లింగ్లో ప్రభాస్ని ఎలా అయితే చూసామో జోవియల్గా, చిన్నపిల్లని కూడా పోరా హాఫ్ టికెట్ అంటాడు, అంత కూల్గా కలిసిపోతూ ఉంటాడు కదా. ఇందులో కూడా అతను అంతే జోవియల్గా ఉంటాడు. ఎలా అంటే చిన్నపిల్లల చేతిలో లాలీపాప్ లాక్కొని తింటాడు, ముసలావిడ చేతిలో అప్పడాలు లాక్కొని తింటాడు, అట్లా ఆ టైప్ ఆఫ్ జోవియల్ క్యారెక్టర్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సాంకేతికత చాలా డెవలప్ అయిన తర్వాత ఎలా ఇప్పటికే ఇంత డెవలప్ అయింది, ఇది ఇంకో 800 ఏళ్ళ తర్వాత. అప్పుడు ఏంటి ఇట్లా అంటే చాలా గాల్లోనే అన్నీ ఉంటాయి మన కంప్యూటర్లు అన్నీ. అండ్ ఇప్పుడు మనం వాడే 3G 4G 5G ఎందుకు పనికిరావు, అప్పుడు ఏ 100Gలో 1000Gలో ఉంటుంది. అప్పటి కాలం అనమాట. బాగా సాంకేతికత డెవలప్ అయింది. ఎటు తిరుగు ఎవరి దగ్గర ఏదో ఒక యంత్రాలు ఉంటాయి, కానీ వాళ్ళు పూర్లో ఉన్నారు. అందులోనూ మరి రిచ్ పూర్. ప్రజెంట్ ఈ మురికివాడలో ప్రభాస్ ఉంటాడు. అతనికి అక్కడ ఏంటంటే డబ్బులు యూనిట్స్తో చంద్ర. ఇప్పుడు మీకు నేను ఏదైనా మాట్లాడాలి అంటే మీరు నాకు 300 యూనిట్లు ట్రాన్స్ఫర్ చేయాలి, నేను మీకు ఏదన్నా చేయాలంటే 400 యూనిట్ ట్రాన్స్ఫర్ చేయాలి. అట్లా నీ చెయ్యి నా చెయ్యిలా అంటే యూనిట్లు ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఒకరికొకరు. ఇప్పుడు మనం జీపే ఫోన్పే చేసినట్టు ఆ టైప్ వ్యవహారం. అండ్ ఆ తర్వాత ఇతను బ్రహ్మానందం ఇంట్లో అద్దెకుంటాడు ప్రభాస్. అక్కడ వీళ్ళ మధ్యలో కామెడీ బాగా జనరేట్ అవుతుంది. ఇంటికి అస్సలు అద్దె కట్టాడు, ఎప్పటి నుంచో. అద్దె కట్టకపోయినా ఏదో రకంగా వీళ్ళ మధ్యలో ఆయన ఉంచుకుంటాడు, ఈయన ఉంటాడు. ఆ కాలనీలో జోవియల్గా తిరుగుతూ ఉంటాడు. భైరవ అంటే అందరికీ ఇష్టమే, అందరు కాపాడుతాడు, డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు, కొంచెం చిల్లరగా కామెడీ చేస్తూ బాగుంటాడు. ఓ బండి తయారు చేసుకోవాలనుకుంటాడు, కాకపోతే దానికోసం స్క్రాప్ ముడి పదార్థాలన్నిటి కోసం ఆ ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ ఎతక్క ఒక పెద్ద స్క్రాప్ దగ్గరికి వెళ్తే అందులో బుజ్జి దొరుకుద్ది. బుజ్జి ఆ స్క్రాప్లో ఎందుకు పడిపోయింది అంటే, ఇంతకుముందు ఒక మంచి UFOలో బుజ్జి ప్రయాణిస్తూ ఉంటే ఎవరో దాన్ని క్యాప్చర్ చేసి వేరే వాళ్ళు ఆ UFOని కింద పడేసి ధ్వంసం చేస్తారు, దోచుకుంటారు. అట్లా బుజ్జి స్క్రాప్లో పడిపోయింది. వీళ్ళు వెళ్ళి దాంట్లో దోచుకోవడానికి ఏముందని పైన పెద్ద యుద్ధం అనమాట, గ్రహాంతర వాసుల యుద్ధం లాగా పెద్ద యుద్ధము. వీళ్ళ UFOని వాళ్ళు సర్వనాశనం చేస్తే వీళ్ళు వాళ్ళని గెలిచి బుజ్జిని బయటపడేస్తే, ఇంత చిన్న బుజ్జి, దాంట్లో వీళ్ళు దోచుకున్నది ఏంటంటే పెట్ట తీసి చూస్తే అందులో పైనాపిల్స్ ఉంటాయి. అంటే 800 ఏళ్ళ తర్వాత వాళ్ళకి ఏం తెలియదు. అప్పట్లో బియ్యం చెట్లు ఉండేవి, పరిస్థితి రైతు ఉండేవాడు, దున్నేవాడు. యాపిల్స్ అంట ఇట్లా ఉండేవి, భలే స్వీట్ ఉండేవి, రేగి పండ్లు ఉండేవి, ఇవన్నీ తెలియదు. ఇక ఇడ్లీ ఉప్మా లాంటి ఇక తెలియదేమో. ఆ టైప్ ఆఫ్ జనరేషన్. వాడు ఆ పైనాపిల్స్ చూసి ఇదేంటి నీకు తెలుసా అంటే, దీన్ని పైనాపిల్ అనేవారు ఎప్పుడో చిన్నప్పుడు చూసినట్టు గుర్తు అంటాడు. దాన్ని తీసుకెళ్ళి మన వాళ్ళకి ఇద్దాం, మనం తీసుకున్నాం అంటే పెద్ద యుద్ధం. దేనికోసం అంటే చిన్న వాటికో. మనం ఆ ఐటమ్స్ చూస్తే ఆశ్చర్యపోతాం ఏంటిది అని. అలా సో ఆ యుద్ధంలో స్క్రాప్లో పడిపోయింది బుజ్జి. ఇప్పుడు ఆ బుజ్జి అదే స్క్రాప్లో ఆ ప్రభాస్కి దొరుకుద్ది. వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఈమె హెల్ప్ చేస్తుంది, స్కాన్ చేసి ఏ పార్ట్ కావాలి నీ బండికి అని, అది తీసుకురా ఇది తీసుకురా అన్ని దొంగతనమే చేస్తారు. ఎక్కడెక్కడ మిషన్లో ఉండే పీక్ వచ్చుకుంటారు. అలా వెళ్ళిన తర్వాత ఒక మంచి బండి తయారు చేస్తాడు.
ఈ బండి వాడి చేత తయారు చేయించుకుంటే దీనికి మళ్ళీ పునర్జీవం వస్తుంది బుజ్జికి, స్క్రాప్లో పడ్డ బుజ్జికి. ఇదేం చేస్తుంది, అతనితో బండి తయారు చేయించుకొని అతనికి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోదామని ట్రై చేస్తుంది. కానీ ప్రభాస్ గట్టిగా పట్టుకొని సరే డీల్ మన ఇద్దరం కలిసి ఉంటే మనం ఏదో సాధించవచ్చు అని చెప్పి వీళ్ళిద్దరు కలిసి ఉంటారు. వీళ్ళిద్దరు కలిసి ఏం సాధించారు అనేది ఇప్పుడు మన కల్కి కథ. బుజ్జి పాత్రకి డబ్బింగ్ చెప్పింది మన కీర్తి సురేష్, అలాగే ప్రభాస్ యాజ్ యూజువల్గా భైరవ క్యారెక్టర్లో తను ఉన్నాడు. అండ్ అశ్వత్థామకి కలియుగాంతంకి అసలు లింక్ ఏంటి, పురాణాలని ఎలా లింక్ చేశారు, ఆ తర్వాత ఏం జరగబోతుంది, మిగతా క్యారెక్టర్స్ అందరు ఎవరు, కమల్ హాసన్ ఎందుకున్నాడు, దీపిక పదుకొనే ఎందుకుంది, ఇవన్నీ కూడా మనం థియేటర్లో చూడబోతున్నాం. యాక్చువల్గా వీళ్ళ క్యారెక్టర్ స్వభావం మాత్రం ఇది. అసలు అది చూస్తుంటే మీరు చెప్తుంటే టార్జాన్ ఒక మూవీ వచ్చింది, టార్జాన్ లాగా అనిపిస్తుంది. టార్జాన్ ఒకటి, ఇంకోటి DUNC అని ఇంగ్లీష్లో ఒక సినిమా వచ్చింది, ఆ టైపు జోనర్లా కొంచెం ఉంది. అంతే, బాగుంటుంది కంప్లీట్. అంటే ఇక ఆ టైంలో 800 ఏళ్ళ తర్వాత మన భూమి ఎలా ఉంటుందో కళ్ళ కట్టినట్లుగా చూపించారు. అదే క్రిష్ కానీ ఇట్లా UFO బెస్ట్, అంతే కదా. ఓకే ఇదండి కల్కి సినిమా సంబంధించిన అప్డేట్స్. మరింత అప్డేట్స్ తోటి మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.